పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. నీ జీవితములో అనేక దినములుగా నువ్వు కోరినట్లుగా నా యేసయ్య క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. అనేక మంది ప్రజలు ఊహించిన రీతిలో, అనేక మంది చెప్పుకునే విధముగా నా యేసయ్య నీ బ్రతుకులో క్షేమకరముగా నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. అయితే వాక్యం ఏమంటుందంటే, దీనులను ఉన్నత స్థలములో నుంచును. దీనుడు అనగా ఎవరైతే విరిగి నలిగినటువంటి మనసు కలిగి, తగ్గింపు జీవితం కలిగి, దీనత్వం కలిగి నడిపించబడతాడో అతడు దుఃఖపడితే ఆ దుఃఖాన్ని యేసయ్య ఆనందంగా మలచగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. మొర్దెకై, ఎస్తేరు, అనేక మంది దేవుని బిడ్డలందరూ హామాను వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరూ చాలా దుఃఖంలో ఉన్నారు. మరణము అనేది వారిని సమీపిస్తూ ఉన్నదే, విడిపించే నాథుడు లేడా అని చెప్పి మొర్దెకై అయితే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, చెయ్యి చాచలేదు, అడగలేదండి. అతడు దుఃఖపడుతూ దేవుని సందులో దీన మనసు కలిగి వేడుకుంటూ ఉన్నాడు. అతని ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈ మొర్దెకైని, ఎస్తేరును, తన ప్రజలందరినీ ఆ దుఃఖ సంద్రంలో నుంచి ప్రభు విడిపించి ఉన్నత స్థలములో ప్రభు నిలబెట్టి ఉన్నాడు. మరి రోజున నీవు ఎవరి నిమిత్తమైతే దుఃఖపడుతున్నావో, నీ కుటుంబంలో కావచ్చు, లేక నువ్వు చేసేటువంటి పనిలో కావచ్చు, నీ చదువులో కావచ్చు, ఎవరిని బట్టయితే నువ్వు దుఃఖ సంద్రంలో నలిగిపోతున్నావో, నీవు దీనుడు అయితే, నీవు దీనురాలవైతే నిత్యముగా నా యేసయ్య నీ జీవితంలో మహిమగల కార్యములు జరిగించి నిన్ను క్షేమానికి లేవనెత్తి ఉన్నత స్థలములలో నిన్ను నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు నీ బిడ్డలు కూడా ప్రభువా దుఃఖంలో వారు నలిగిపోతూ దీనత్వం కలిగినటువంటి మనస్సు కలిగిన వారై వారు నిన్ను వేడుకొనుచుండగా నిత్యముగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. నా తండ్రి, దుఃఖాన్ని నాట్యముగా మీరు మలచండి. దుఃఖాన్ని సంతోషంగా మీరు చేసి బిడ్డలు మీరు క్షేమానికి లేవనెత్తి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.